అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ గురువారం శుభాకాంక్షలు అండి. మీరందరూ కూడా బాబాగారికి ఈరోజు ప్రార్థన చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. మీరు ఇంకా కూడా ఎవరైతే ప్రార్థనలు పెడుతూ ఉన్నారో అంటే శ్రద్ధ సబూరి అనే మాటలతో మీ పేరుని జోడించి మనకి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి. వాళ్ళందరి తరపున కూడా నేను పూజ చేయడం అనేది జరిగింది. ఈరోజు ఒక 2 అద్భుతాలు జరిగాయండి మన ఇంట్లో. ఆ 2 అద్భుతాల గురించి ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మనకి షిరిడీ నుంచి కూడా పొద్దున్నే లేవగానే నేను ఫోన్ ఓపెన్ చేయగానే షిరిడీ నుంచి పంపించిన ఒక వీడియో వచ్చిందండి. అంతేకాకుండా మన బాబాగారి గుడి నుంచి కూడా మనకి ఒక వీడియోని పంపించారు. అది కూడా మీకు యాడ్ చేశాను. ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్ల అంటే అండి ఈరోజు గురువారం నాడు ఇలాంటి ఒక వీడియోని అంటే షిరిడీ నుంచి వచ్చిన వీడియోని చూడడం అనేది చాలా అద్భుతం అండి. అంతేకాకుండా షిరిడీ నుంచి వచ్చిన వీడియో మటుకే కాకుండా ఈరోజు మనకి వైద్యనాథ సాయిబాబా గారి గుడిలో జరిగిన మధ్యాహ్న హారతి నుంచి అన్నీ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేశానండి. ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ ఒక మంచి సలహా అండి. మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు. ఆయన ఎలాంటి సమస్యలైనా అండి మన ఇంట్లో ఉండే ఒక ప్రేమ, పెళ్ళి, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు ఇవన్నీ కూడా అండి ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళ మధ్య గొడవలు పోవాలి అని అంటే కనుక మనం పూజలు చేసుకోలేము, పరిహారాలు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు వాళ్ళతో చెబితే వాళ్ళే పరిహారాలు చేసి సమస్యలను క్లియర్ చేస్తున్నారండి. ఆయన దగ్గరికి వెళితే అసలు తిరుగుండదు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట. ఎంతోమంది మా రిలేషన్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అక్క మంచి గురువు గారిని పరిచయం చేసి మాకు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పి చాలామంది చెబుతున్నారు. అందువల్ల మీరు కూడా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ వీడియోని నాకు ఈరోజు గురువారం నాడు పొద్దున్న బాబాగారి అభిషేకానికి ముందుగా చేయబడిన ఒక వీడియో అండి ఇది. అంటే ఇలాంటి ఒక వీడియోని మనం ఎప్పుడైతే చూస్తామో నిజంగా మన అందరి జీవితాల్లో కూడా అద్భుతాలు అనేవి జరుగుతాయండి. చాలా అద్భుతం అండి. ఎన్నో రోజుల తర్వాత నాకు ఇలా బాబాగారి గుడి అంటే షిరిడీ నుంచి వచ్చిన వీడియోకి చాలా శక్తి ఎక్కువ అండి. షిరిడీలో నిజంగా ఎప్పుడైతే మనం ఒక కాలు తీసి పెడతామో అంటే అండి ఎప్పుడైతే దర్శనానికి వెళతామో మన కష్టాలన్నీ తీరతాయి అని చెప్పేసి ఒక ఐదీకంగా ఎలా చెప్పబడుతుందో నిజంగా అలాగే ఈరోజు పొద్దున లేవగానే నేను ఈరోజు బాబాగారి వీడియో చూడటం కానివ్వండి, ఇంకా మన వైద్యనాథ సాయిబాబా గారి గుడిలో జరిగిన ఒక వీడియోను కూడా మనకి పంపించారండి. మనం అడగలేదండి. ఎప్పుడు కూడా గురువారం మనకి రిపీటెడ్గా వాళ్ళు పంపిస్తూనే ఉన్నారు అక్కడ జరిగిన విశేషాలన్నీ కూడా. మనం ఎప్పుడో సాయంత్రం పూట పొద్దున ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా అక్కడ ఏం జరిగినా కూడా ఆ వీడియోలన్నీ కూడా మన దాకా రావటం అనేది నిజంగా మీ అందరూ పెట్టిన కోరికలకి సందర్భంగా అంటే అండి దానికి సంకేతంగా మీ కోరికలు తీరినాయి అని చెప్పడం కోసమే బాబా మనకి ఇటువంటి అవకాశాలన్నీ కూడా కల్పిస్తున్నాయండి. ఆయన ఆశీస్సులు లేనిదే ఇవన్నీ కూడా మనం చూడలేమన్నమాట. ఈరోజు బాబా గారిని చాలా బాగా అద్భుతంగా డెకరేట్ చేశారండి ఈరోజు గుడిలో. ఇంకా అంతేకాకుండా చివరిన నేను ఈరోజు మధ్యాహ్న హారతిని కూడా యాడ్ చేశానండి. అది కూడా చూడండి. ఇంకా 2 అద్భుతాలు అనేవి ఏంటి అని అంటే అండి పొద్దున్నే లేవగానే నేను షిరిడీ వీడియో చూడటం, ఇంకా వైద్యనాథ సాయిబాబా గారి గుడి దగ్గర నుంచి ఇలా వీడియో రావటం, మధ్యాహ్న హారతి అనేది వినటం, అంతేకాకుండా అండి ఇంకా మీకు ఈ మధ్యాహ్న హారతి కూడా చూడండి ఫ్రెండ్స్. ఇలాగా నిజంగా ఈ 3 వీడియోలు అండి చాలా అద్భుతం అండి. మీరు చూస్తూ మనసులో ఏదైతే అనుకుంటున్నారో అంటే మన ఇంట్లో జరిగిన అద్భుతాలు కూడా నేను ఈరోజు 2 అద్భుతాలు ఈ వీడియోలు రావటం మట్టుకే కాకుండా ఈ వీడియోలన్నీ కూడా మనకి రావడం ఒక వంతైతే ఇంకొక అద్భుతం కూడా నేను చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి. ఈ హారతిని చూసేటప్పుడు అండి నిజంగా మీరు మనసులో ఏదైతే కనుక కోరుకుంటారో ఇలాంటి ఒక కష్టాన్ని తీరాలని కోరుకోవడమో ఇంకే చాలామంది అండి గుడికి వచ్చినప్పుడు చాలామంది అంటూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ గురించి, వాళ్ళు ఎవరైనా సరే హాస్పిటల్లో బాగోకుండా ఒంట్లో బాగోకుండా ఆపరేషన్ థియేటర్లో ఉన్న వాళ్ళ గురించి కానీ అక్కడ పూజారులు చెబుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అర్చనలు కూడా చేయిస్తూ ఉంటారంటండి అక్కడికి వచ్చి వాళ్ళ పేరు మీద. వాళ్ళ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నైబర్స్ అయినా సరే మనకి అయిన వాళ్ళకి మా కోసం మనం దేవుణ్ణి మొక్కడం అనేది అద్భుతం, అతిశయం ఏం కాదండి. అది మన బ్లడ్ రిలేషన్ కాబట్టి మనం చేస్తూ ఉంటాము. కానీ తెలియని వాళ్ళ కోసం ఈరోజు గుడికి వచ్చి ఒక ఆవిడ చేసిన ఒక అద్భుతం అండి ఇది.
ఆ అద్భుతాన్ని విన్న మరు నిమిషమే అండి నాకు ఫోన్ చేసి చెప్పారనమాట ఆయన, అమ్మ ఇలాగ గుడిలో ఇలా జరిగింది ఈరోజు అని. మనకి మన బాబా గారి వైద్యనాథ సాయిబాబా గారి గుడి చాలా విశేషమని అక్కడికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉన్నారండి. అలాగా ఆయన ఈరోజు నాకు ఫోన్ చేసి చెప్పారు, అమ్మ ఒక ఆయనకి చాలా సీరియస్గా ఉంది, అంటే విజయ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళ గురించి ఒక ఆయన వచ్చేసి, అంటే తెలియని వాళ్ళండి, అంటే వాళ్ళ హైదరాబాద్లో ఉంటున్నారండి, నేటివ్ ప్లేస్ హైదరాబాద్ అనమాట వాళ్ళది. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఇలాగా విజయ హాస్పిటల్లో ఉన్నారని హైదరాబాద్ నుంచి వైద్యనాథ్ సాయిబాబా గారి గుడికి వచ్చి వాళ్ళ తరపున అర్చన చేయించారంటండి. చేయించినప్పుడు నిజంగా మన ఛానల్ గురించి, మన జర్నీ విత్ సాయి ఛానల్ గురించి కానీ మన గురించి కానీ చెబుతూ ఆవిడ చెప్పే విషయాలన్నీ కూడా అండి మాకు చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయండి. అందులో ఎవరైతే కనుక సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతం జరగాలి, వాళ్ళందరూ కూడా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మీరు పూజ చేయండి అని చెప్పి ఈరోజు బాబాగారి గుడికి వచ్చి ఒక ఆయన పూజ చేయించి వెళ్ళారంటండి. ఇది చాలా అద్భుతం అండి. అందుకనే నేను మీ అందరికీ కూడా చెప్పాను, మీరు కోరికలు ఏవైతే పెట్టారో శ్రద్ధ సబూరి అనే మాటలతో మీరు ఏదైతే పెట్టారో నాకు అది నిజంగా మీ కోరికలు తీరినట్టే అండి. ఎవరో తెలియని ఒక వ్యక్తి మన కోసం, మన అందరి కోసం, మన ఛానల్ కోసం వచ్చి పూజలు చేయిస్తున్నారు అని అంటే ఆయనకి ఒంట్లో బాగోలేదని ఆయనకి చేయించారండి. వాళ్ళతో పాటు మన వీడియో చూసి, మన ఛానల్ని చూసి అక్కడికి రావడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళందరి తరపున కూడా మీరు పూజ చేయండి సార్ అని చెప్పేసి ఇలా విన్నప్పుడు నాకు అసలు ఒళ్ళు జల్దరిచ్చిందండి. ఇంత బాగా ఇలాంటి భక్తులు కూడా ఉంటారా, ఎవరో తెలియని వాళ్ళు మనందరము బాగోవాలని, మన ఛానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగోవాలి, ఈ ఛానల్ ఇంకా పైకి రావాలి అని నిజంగా ముందుకంటే ఇప్పుడు వీడియోస్ అన్నీ కూడా పూర్తిగా చూస్తున్నారండి. ఎవరైతే కంప్లీటెడ్గా చూస్తున్నారో మనకు తెలుస్తుంది అనమాట వీడియోస్లో. ముందుకంటే ఇప్పుడు వాచ్ టైం అనేది చాలా పెరుగుతుంది, చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారనమాట. అంటే అక్క మాతో బాబా మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది అక్క అని. అందువల్ల మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్. మనకి ఇలాగా మంచి మంచి అద్భుతాలండి. అద్భుతం అంటే మనకి జరిగాయి అంటే ఓ లక్షలు రావటమో, లేదంటే కనుక మనకి ఏదైనా ఒక శుభవార్త రావడం, అవి మట్టుకే కాదండి. మన గురించి తెలియని వాళ్ళు మనకు బాగోవాలని కోరుకోవటం కానీ, ఒక షిరిడీ నుంచి వీడియోలు రావటం కానీ, ఇలాంటివన్నీ కూడా ఒక పెద్ద పెద్ద అద్భుతం అండి. అంటే మీ అందరికీ కూడా నేను షేర్ చేయగలుగుతున్నాను కదా, ఇలా జరిగిందమ్మా మీ కోరికలు తీరతాయని చెప్పడం కూడా ఒక పెద్ద అద్భుతమే కదండి. అందువల్ల ఖచ్చితంగా మీరు ఏదైతే ఈరోజు కోరికల కోసం నాకు అక్క ఈ పూజ చేయండి, నా తరపున పూజ చేయండి అక్క, మా అమ్మగారికి ఒంట్లో బాగోలేదక్క పూజ చేయండి, మా చెల్లెలు ఒక ఆవిడ పంపించారండి, వాళ్ళ చెల్లెలు గురించి, తన చెల్లెలు కాపురం అనేది ఇలా ఉందక్క, వాళ్ళ ఆయన కొంచెం బాధపడుతూ ఉన్నాడు తన్ని, అందువల్ల వచ్చేసి వాళ్ళ గురించి మీరు పూజ చేయండి, వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానక్క అని చెప్పేసి వాళ్ళ చెల్లెల గురించి ఒక ఆవిడ మెసేజ్ పెట్టారండి. అలా రకరకాలుగా అండి అందరూ వాళ్ళ గురించి కంటే మిగతా వాళ్ళ గురించి ఎక్కువ మంది పూజలు చేస్తూ ఉన్నారు. అందువల్ల అలాంటి వాళ్ళకి దేవుడు మనకేం కావాలనేది మనం చెప్పాల్సిన అవసరం లేదండి. మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ కోసం ఒక చుక్క కన్నీరు కారుస్తామో అది చాలా విలువైనదంటండి. అది ఎన్నో కోట్లకి సంబంధించిన విలువ అనేది దానికి ఉంటుందన్నమాట. అందువల్ల మీరు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. మీ కోరికలు ఖచ్చితంగా తీరినట్టేనండి. మనశ్శాంతికి ఈరోజు నిద్రపోవచ్చు మీరందరూ కూడా. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుంది, నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.